అందరికీ నమస్కారం. ఇవాల్టి మన ఆధునిక ప్రపంచంలో స్వచ్ఛమైన మంచితనం ఒక్కోసారి ఒక శాపంలా ఎందుకు అనిపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? సమాజంలో కేవలం మంచిగా ఉండటం వల్ల తరచుగా మోసపోవడం లేదా ఎదుటివాళ్లు వాడుకుని వదిలేయడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. ప్రతిచోటా రాజీపడి చివరకు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ఈ నిస్సహాయ స్థితి నుండి బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఆలోచనా విధానంలో ఒక వ్యూహాత్మకమైన మార్పు రావాల్సిందే. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. పురాతన జ్ఞానం ఆధారంగా నిష్క్రియంగా బాధపడే స్థితి నుండి చురుకైన మరియు వ్యూహాత్మక ఆత్మగౌరవం వైపు ఎలా మారాలో సోర్స్ మెటీరియల్ అద్భుతంగా వివరిస్తోంది. ఇక్కడ అసలు ఉద్దేశం కేవలం మనుగడ సాగించడం గురించి మాత్రమే కాదు సుమా. అనవసరమైన బాధలను పక్కనపెట్టి ఒక దృఢమైన వ్యూహంతో మన ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేదే ఈ మొత్తం విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. 1. కలియుగంలో మనుగడ. 2. మంచితనానికి రక్షణ కవచం. 3. మౌనంలో ఉన్న శక్తి. 4. సంపద మరియు ఆచరణ. ఇక 5. అహంకారం వర్సెస్ ఆత్మగౌరవం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. విభాగం 1. కలియుగంలో మనుగడ, ఆధునిక యుద్ధరంగాన్ని ఎదుర్కోవడం. బయట ప్రపంచం అక్షరాల ఒక కురుక్షేత్ర రణరంగంలాంటిదే కదా. ఇక్కడ ఏదీ పైకి కనిపించినంత స్వచ్ఛంగా ఉండదు. ఈ కఠినమైన వాతావరణంలో కేవలం మన ఉద్దేశాలు మంచివైతే సరిపోదు. ప్రకృతిని గమనిస్తే ఒక కఠినమైన నిజం మనకు ఇట్టే అర్థమవుతోంది. అడవిలో గొడ్డలి ముందుగా ఏ చెట్టును నరుకుతుందో తెలుసా? నిటారుగా, సాఫీగా పెరిగిన చెట్టునే. కాని వంకరగా, ముళ్లతో పెరిగిన చెట్లు సురక్షితంగా మిగిలిపోతాయి. దీని అర్థం చెడ్డవాళ్లుగా మారిపోవాలి అని కాదు, కాని మన మంచితనం అనేది మనల్ని అతిగా బలహీనులను చేయకూడదు. ఎవరినైనా గుడ్డిగా నమ్మి సంపూర్ణంగా విధేయత చూపిస్తే ఈ లోకం సులభంగా వాడుకుని వదిలేస్తుందనే చేదు వాస్తవాన్ని ఇది మనకు గుర్తుచేస్తోంది. ఇక 2వ విభాగం మంచితనానికి రక్షణ కవచం. బాహ్యబలంతో అంతర్గత ధర్మాన్ని రక్షించుకోవడం. స్వచ్ఛమైన మంచితనం ఎప్పుడూ ఒంటరిగా రక్షణ లేకుండా ఉండకూడదు. దాని వెనుక ఒక గంభీరమైన కఠినత్వం కూడా ఉండాలి. వేటగాళ్లు మరియు స్వార్థపరుల బారి నుండి రక్షించుకోవడానికి ఒక దృఢమైన రక్షణ పొర చాలా అవసరం. ఇక్కడ ఈ పాము ఉదాహరణ చాలా అద్భుతంగా సరిపోతుంది. ఒక పాముకి విషం ఉన్నా లేకపోయినా పడగ విప్పి బుసుకొట్టడం మాత్రం మానుకోదు కదా. ఎందుకంటే దానికి విషం లేదని లోకానికి తెలిస్తే ఎవరైనా సులభంగా రాళ్లతో కొట్టి చంపేస్తారు. మన సమాజంలో కూడా అంతే. ఎవరికీ హాని చేయాల్సిన అవసరం లేదు, కాని వీరితో పెట్టుకుంటే ప్రమాదం సుమా అనే ఒక అదృశ్య భయాన్ని కల్పించడం ద్వారా మన హద్దులు మనం నిర్ణయించుకోవాలి. అప్పుడే మనకు ఆ గౌరవం దక్కుతుంది. అలాగే ఇతరులను మెప్పించటానికి మన శక్తిని పూర్తిగా ధారబోయకూడదని ఇది స్పష్టంగా హెచ్చరిస్తోంది. ముందు మన దీపం వెలిగించుకున్నాకే కదా ఇతరులకు వెలుగునివ్వగలం. దీపంలోని నూనె అంతా ఇతరులకు పోసేస్తే చివరకు చీకట్లో మిగిలిపోయేది మనమే. అందుకే ఆత్మరక్షణే ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత కావాలి. 3వ విభాగం మౌనంలో ఉన్న శక్తి. రహస్యాన్ని కాపాడుకోవడమే అంతిమ రక్షణ. ఈ రోజుల్లో ప్రతి బంధం వెనుక ఏదో ఒక ప్రయోజనం దాగి ఉంటోందని సోర్స్ మెటీరియల్ వివరిస్తోంది. పువ్వులో తేనె ఉన్నంతవరకే కదా తేనెటీగలుంటాయి. ఇలాంటి లావాదేవీల ప్రపంచంలో వ్యక్తిగత రహస్యాలను కాపాడుకోవడం, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అత్యంత శక్తివంతమైన రక్షణ ఆయుధాలుగా పనిచేస్తాయి. నకిలీ మిత్రులను, అసూయపడే వ్యక్తులను గుర్తించడానికి ఇక్కడొక పద్ధతి ఉంది చూడండి. మనం ఏనైనా ఒక విజయవార్త చెప్పిన వెంటనే వారి ముఖ కవళికలను నిశితంగా గమనించాలి. వారు నిజంగా సంతోషించకుండా ఒక నకిలీ నవ్వు నవ్వి వెంటనే అందులో ఏవైనా నెగటివ్ పాయింట్స్ వెతుకుతుంటే వారు పతనం కోసమే ఎదురుచూస్తున్నట్టే లెక్క. అలాంటి వ్యక్తులను జీవితం నుండి నిశ్శబ్దంగా తొలగించడమే ఉత్తమమైన మార్గం. గాయపడినప్పుడు కూడా ఎలా ప్రవర్తించాలో ఇక్కడొక గొప్ప పాఠముంది. కష్టం వచ్చినప్పుడు సానుభూతి కోసం నలుగురి దగ్గర అరిచి ఏడవడం అంటే నేను గాయపడ్డాను, రండి నన్ను వేటాడండి అని వేటగాళ్లకు సిగ్నల్ ఇవ్వడమే. దానికి భిన్నంగా ఒక నిశ్శబ్ద సింహాన్ని తీసుకుంటే అది గాయపడినా సరే అడవిలో సడలని రాజసంతో ఎంతో గంభీరంగా నడుస్తుంది. తద్వారా తన చుట్టూ ఉన్న భయాన్ని, గౌరవాన్ని అలాగే నిలబెట్టుకుంటుంది. 4వ విభాగం సంపద, సమయం మరియు ఆచరణ. ఆధునిక మనుగడకు అవసరమైన ఆచరణాత్మక సాధనాలు.
కేవలం మంచి సిద్ధాంతాలు ఉంటే సరిపోదు, వాటిని అమలు చేయడానికి కొన్ని ఆచరణాత్మక సాధనాలు కూడా అవసరం. ఈ కలియుగంలో సంపద అనేది ఒక 6వ ప్రాణం లాంటిది. జేబులో డబ్బు అనే ఇంధనం లేకపోతే మనకున్న మిగిలిన 5 ఇంద్రియాలు కూడా సమాజంలో సరిగ్గా పనిచేయవని వాస్తవానికి అంగీకరించక తప్పదు. డబ్బు దేవుడు కాకపోవచ్చు, కాని మన భవిష్యత్తు ప్రణాళికలను కాపాడుకుంటూ నిర్ణయాత్మకంగా అడుగులు వేయాలన్నా, జీవితం సాఫీగా గడవాలన్నా ఆర్థిక స్వేచ్ఛ అనేది అత్యంత కీలకమైన అవసరం. ప్రతిభకు మరియు అది ఉండే స్థానానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. బొగ్గు గనిలో ఉన్న వజ్రాన్ని ఎవరైనా చూస్తే కేవలం ఒక రాయిముక్క అనుకుంటారు. అదే ఒక అత్యుత్తమ నగల దుకాణంలో ఉంటే దాని విలువ కోట్లలో పలుకుతుంది. ఎంత గొప్ప టాలెంటున్నా సరే దాన్ని గుర్తించని చోట లేదా అవమానించే చోట ఉంటే దానికి ఏమాత్రం విలువ ఉండదు. సరైన స్థానాన్ని ఎంచుకున్నప్పుడే నిజమైన విలువ బయటపడుతుంది. నాలెడ్జ్ సంపాదించడం మాత్రమే ముఖ్యం కాదు. ఆర్జించిన జ్ఞానం ఒక నదిలా ప్రవహిస్తోందా లేదా మురిగిపోయిందా అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ఆచరణలేని జ్ఞానం మురికి నీరులాంటిదే. ఈత ఎలా కొట్టాలో 100 పుస్తకాలు చదివినా నేరుగా నీళ్లలోకి దూకకుండా ఈత రాదు కదా. కదిలే నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది, ఆగిపోయిన నీరు మురిగిపోతుంది. కాబట్టి సంపాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం అత్యవసరం. ఇక చివరిదైన 5వ విభాగం అహంకారం వర్సెస్ ఆత్మగౌరవం, అంతిమ అంతర్గత యుద్ధం. ఈ పట్టికను ఒకసారి నిశితంగా గమనిస్తే ఈ రెండింటి మధ్య ఉన్న మానసిక వ్యత్యాసం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే ఒక వ్యక్తి తన జీవితంలో చెయ్యాల్సిన అసలైన యుద్ధం. అహంకారం ఎప్పుడూ విధ్వంసానికి దారితీస్తే, ఆత్మగౌరవం అజేయమైన శక్తినిస్తుంది. అహంకారమనేది బాహ్య ప్రశంసల కోసం పాకులాడుతూ రాయిలా కఠినంగా ఉంటుంది. దానికెప్పుడూ హోదాను కోల్పోతామనే భయమే. దానికి భిన్నంగా ఆత్మగౌరవం అనేది అంతరంగిక శాంతిని వెతుకుతూ, నీరులా ప్రవహిస్తూ, దేనికి భయపడకుండా స్వచ్ఛమైన వినయాన్ని ప్రదర్శిస్తుంది. అహంకారమనేది చాలా పెళుసుగా ఉండే గాజుపాత్రలాంటిది. ఎవరైనా చిన్న విమర్శ చేసినా చాలు, అది వెంటనే ముక్కలైపోతుంది. కాని ఆత్మగౌరవమనేది ఎప్పటికీ పగలని వజ్రంలాంటిది. ఈ ప్రపంచం పొగిడినా లేదా అవమానించినా సరే, ఆత్మగౌరవమున్న వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన స్థిరత్వాన్ని కోల్పోకుండా గట్టిగా నిలబడతాడు. నిజమైన ఎదుగుదల ఎప్పుడూ వినయాన్ని నేర్పుతుంది అనడానికి ఈ పోలిక చాలా అద్భుతంగా ఉంటుంది. పండ్లతో నిండిన చెట్టు తన బరువుకు సహజంగా నేలవైపు ఎలా వంగుతుందో, ఆత్మగౌరవమున్న వ్యక్తి అంత ఉన్నతంగా ఎదిగినా కూడా వినయంతో ఉంటాడు. కాని ఏమీ లేని అహంకారం మాత్రమే పండ్లు లేని ఎండిన కొమ్మలా నెటారుగా కఠినంగా ఉండి చివరకు విరిగిపోతుంది. సోర్స్ మెటీరియల్ మహాభారతం నుండి తీసుకున్న ఈ లోతైన ఉదాహరణను గమనించండి. దుర్యోధనుడికి అపారమైన సైన్యం ఉన్నప్పటికీ కేవలం అతనిలో ఉన్న అహంకారమే అతన్ని అంధుండి చేసి పతనానికి దారితీసింది. మరోవైపు అర్జునుడి ఆత్మగౌరవం అతన్ని తన పరిమితులను ఒప్పుకొని శరణు కోరేలా చేసింది. దానివల్లే అతనికి అంతిమ జ్ఞానం లభించింది. అహంకారమనేది బంధిస్తుంది, వినయమే స్వేచ్ఛనిస్తుంది. ముగించే ముందు ఇక్కడొక ఆలోచింపజేసే ప్రశ్న. అహంకారమనే ఈ అబద్ధపు ముసుగును పూర్తిగా తీసి పక్కన పెడితే ఏమవుతుంది? అప్పుడు ఇతరుల అభిప్రాయాలతో ముడిపడి ఉన్న అదృశ్య పంజరం బద్దలవుతుంది. అనవసరమైన భయాలు, బాధలు తొలగిపోయి నిజమైన ఆత్మగౌరవం అనే సింహాసనాన్ని అధిష్ఠించడం సాధ్యమవుతుంది. బయటి ప్రపంచంతో పోరాడే ముందు లోపలున్న ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడమే నిజమైన విజయం. ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.